బ్రేకింగ్ చూస్తున్నాం. రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ భేటీలో పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై ప్రధానంగా చర్చిస్తారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు, సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపు సహా పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. ఇక కేబినెట్ భేటీకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ న్యూస్ రూమ్ నుంచి అందిస్తారు. సునీల్, చూస్తున్న మొత్తంగా బనకచెర్ల అంశం 2 తెలుగు రాష్ట్రాల మధ్య జగడానికి దారితీసింది. కేబినెట్ లో రేపు ఇదే ముఖ్య అంశంగా కూడా చర్చకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఏ అంశాలు కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది? ఫుల్ డీటెయిల్స్ ఏంటి? రేపు మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతుంది. ఈ సమావేశంలో పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ప్రధానంగా ఇటు విధి విధానాలను ఖరారు చేయబోతున్నారు. ఇక ఈ ప్రాజెక్టుకు తాము పూర్తి స్థాయిలో వ్యతిరేకమని తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. ఇప్పటికే ఆ ప్రాజెక్టుపై ఆల్ పార్టీ ఎంపీల సమావేశం ఏర్పాటు చేసింది. సమావేశంలో ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుంది, ప్రభుత్వ వ్యూహం ఏంటి అనేది కూడా విపక్ష ఎంపీలకు స్పష్టంగా ప్రభుత్వం అయితే వివరించింది. అంతేకాకుండా కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కూడా కలిసి ఇటు పోలవరం బనకచెర్ల అనుమతులు కనుక ఇస్తే ఖచ్చితంగా తెలంగాణ అనుమతి తీసుకోవాలి, అసలు ఆ ప్రాజెక్టుకి అనుమతి ఇవ్వద్దు అని చెప్పేసి కూడా స్పష్టమైనటువంటి ఖచ్చితంగా ఆ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వద్దు అని చెప్పేసి సీఎంతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆయనతో పాటు గంట పాటు భేటీ అయ్యి అసలు ఎందుకు తెలంగాణ ఈ ప్రాజెక్ట్ ని వ్యతిరేకిస్తుంది అనే అంశాలను అయితే వివరించారు. రేపు కేబినెట్ లో కూడా ఈ అంశమే ప్రధానంగా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి ఇటు విపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. ఇంకా ప్రభుత్వమే పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు అయితే విమర్శలు చేస్తున్నారు. సో ఈ విమర్శలకు చెక్ పెట్టే విధంగా ప్రభుత్వం వ్యూహం ఎలా ఉండబోతుంది, ఇక రానున్న రోజుల్లో ఎలా వ్యవహరించాలి ఈ ప్రాజెక్టు విషయంలో అనేది రేపు కేబినెట్ లో చర్చించి ప్రకటించే అవకాశం ఉంది. ఇక మరో అంశం స్థానిక సంస్థలు. ఇంకా స్థానిక సంస్థలు ఎప్పుడు ఉంటాయి అని చెప్పేసి అంతా కూడా అంటే స్థానికంగా గ్రామాల్లో క్యాడర్ అయితే ఎదురు చూస్తా ఉన్నారు. గత సమావేశంలోనే స్థానిక సంస్థలపై ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పేసి అని అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా రిజర్వేషన్ల అంశం కన్ఫర్మ్ కాలేదు కాబట్టి ఆ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పెండింగ్ పడుతూ వస్తుంది. ఇంకా కూడా ఈ అంశం హైకోర్టు పరిధిలో ఉంది. సో మరి రేపు కేబినెట్ లో చర్చించి ఎలా ముందుకు వెళ్తారు, స్థానిక సంస్థలకు సంబంధించి నిర్వహణ ఉంటుంది అని చెప్పేసి ప్రచారం జరుగుతూ ఉంది. వచ్చే నెలలో నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి కూడా ఇప్పటికే పార్టీ నేతలు కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సో ఎలా ముందుకు వెళ్ళాలి, ముందు ఇటు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరపాలా లేకపోతే మున్సిపాలిటీలకు జరపాలా, ఈ అంశాన్ని రేపు కేబినెట్ లో చర్చించబోతున్నారు. ఇక మిగతా అంశాలకు సంబంధించి కూడా వివిధ ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకు నిధులు మంజూరు చేయడం, అదేవిధంగా ఇప్పటికే రైతు భరోసానైతే ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ చేస్తుంది. దాదాపు 5 ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ కూడా విడతల వారీగా నిధులు జమ చేసింది. ఇక రోజు కూడా కొంతమంది రైతులకు నిధులు విడుదల చేస్తూ వస్తుంది. 9 రోజుల్లో మెజారిటీగా గతంలో ఎన్నడూ లేని విధంగా గత ప్రభుత్వం రైతు బంధు ఇచ్చింది. కానీ దాదాపు చాలా సమయం తీసుకుంది. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత గణనీయమైన అంటే చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ మంది రైతులకు ఈ నిధులు ఇచ్చామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. సో ఇక మిగతా సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి కూడా ఎలా ముందుకు వెళ్ళాలి, ఇక ఇప్పటికే పెన్షన్కి సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సో మరి స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళితే కనుక ఇబ్బందులు ఎదురవుతావు కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఇంకా నిధులు ఎక్కడి నుంచి తీసుకురావాలి అన్న అంశంతో పాటు మిగతా పథకాలకు ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో దాదాపు 3000 ఇళ్లను మంజూరు చేసింది. క్షేత్రస్థాయిలో ఇప్పటికే ఆ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఇక పనులు ప్రారంభం కాని చోట్ల కలెక్టర్లు చొరవ తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటికే సూచనలు కూడా చేసింది. ఆ మేరకు ఇందిరమ్మ ఇల్లు పనులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మొదలయ్యాయి. ఇక మిగతా కార్యక్రమాలకు సంబంధించి కూడా ప్రభుత్వం ప్రాధాన్యతగా ఉన్నటువంటి కార్యక్రమాలన్నిటిని కూడా రేపు కేబినెట్ లో చర్చించి వాటి నిధులకు సంబంధించి కూడా చర్చించబోతున్నారు. వంశీ, సునీల్, చూసాం కేబినెట్ విస్తరణ జరిగే టైంలో కొన్ని ఊహాగానాలు అయితే వెలువడ్డాయి. కొంతమంది మంత్రులకు పనిభారం ఎక్కువ అవుతుంది, మంత్రుల శాఖలకు సంబంధించి అదేవిధంగా కొంత మార్పులు చేర్పులు చేయాలి అన్న దాని గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దానికి సంబంధించి ఏమైనా రేపు సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉందా? చర్చించిన తర్వాత ఏమైనా మరలా రేవంత్ ఢిల్లీకి వెళ్లే సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఓన్లీ క్యాబినెట్ లో మనం ఇప్పుడు చెప్పినట్టుగా బనకచెర్ల
ప్రధానాంశంగా ఉండబోతుంది. ఆ తర్వాత స్థానిక సంస్థలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వాన్ని ఇటు కమిషన్ కేబినెట్ గత ప్రభుత్వం కేబినెట్ మినిట్స్ సంబంధించి వివరణ అడిగింది. ఆ వివరాలకు సంబంధించి కూడా కేబినెట్ లో చర్చించబోతున్నారు. ఈ నెల 30వ తేదీ వరకు ఇస్తామని చెప్పేసి ఇప్పటికే సీఎం కూడా ప్రకటించారు. కాబట్టి ఆ కాళేశ్వరం అంశం కూడా చర్చకు వచ్చే అంశం ఉంది. మీరు అన్నట్టుగా మంత్రుల పోర్టుఫోలియోలకు సంబంధించి కేబినెట్ లో చర్చించే అవకాశం అయితే లేదు. ఇక గతంలో అంటే గత సమావేశానికంటే ముందు సమావేశం తర్వాత ఇటు ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకుంది. నెలలో 2 సార్లు కేబినెట్ సమావేశం కావాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే 3వ వారంలో సమావేశం రేపు జరగబోతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ప్రతి నెల మొదటి శనివారం, 3వ శనివారం ఖచ్చితంగా కేబినెట్ సమావేశం ఉంటుంది అని చెప్పేసి ఇప్పటికే ప్రకటించారు. సో ఆ మేరకు మంత్రులు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి విభాగాల్లో అనుమతులు కావచ్చు, లేకపోతే ఇంకా కూడా కొత్త ప్రాజెక్ట్ సంబంధించి కేబినెట్ ముందు నుంచి అప్రూవల్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.